యోబు గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. మరలా ఇంకొకసారి చూడండి. వాళ్ళ ముగ్గురు స్నేహితులు యోబు పాపం చేసి ఉన్నాడు కాబట్టి అతని మీదకి ఈ శిక్ష వచ్చింది అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం. యోబు నేను నిర్దోషిని, నా మీద నేరము మోపగలిగినటువంటిది వ్యాజ్యము చేయగలిగినటువంటిది ఏదీ లేదు కానీ దేవుడు ఎందుకు నా మీదకి ఇది తీసుకుని వచ్చున్నాడో అనేటువంటిది తెలుసుకోవాలని అతని యొక్క ప్రతివాదన. ఇది పాత నిబంధనలో కూడా చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కొన్ని వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలంలో దీవింపబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. అలా 14వ వచనం వరకు ఇవన్నీ కూడా వాళ్ళను గురించి దీవెనల గురించి చెప్పబడ్డాయి. 15వ వచనం నుంచి అదే అధ్యాయంలో నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడుదువు, పొలములో నీవు శపింపబడుదువు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకలు మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడుదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోనుకున్న కార్యములన్నిటి విషయములలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదకు తెప్పించును. కనుక వాళ్ళ ముగ్గురు స్నేహితుల యొక్క అభిప్రాయం ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలకు ఆధారంగా ఏర్పరచబడింది. ఎవరైనా సరే దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా గైకొనినట్లయితే దీవించబడటం, ఆజ్ఞలు కనుక ఇక్కడైనా మీరి వేరైన విధంగా ప్రవర్తించినట్లయితే వారి మీదకి రాగలిగినటువంటి ఈ శాపములన్నీ కూడా వచ్చినవి. వాళ్ళ ఉద్దేశంలో యోబు ఈ శాపములన్నీ రావడానికి కారణమైనటువంటి దుష్కార్యము కానీ పాపము కానీ దేవుడికి అయిష్టమైనటువంటి కార్యం కానీ అతడు చేస్తున్నాడు అనేటువంటిది ఈ అధ్యాయ ఆధారంగా వాళ్ళు కలిగినటువంటి అభిప్రాయం. పాత నిబంధనలో ఈ లోకంలో ఒక మనిషి పొందినటువంటి ఆశీర్వాదాలు కానీ లేక శాపములు కానీ ఇటువంటి శ్రమలు కానీ అవన్నీ కూడా ఆ మనిషిలో ఉన్నటువంటి పాపములు లేక దేవునికి విరోధమైనటువంటి కార్యములు జరిగించడం ద్వారా సంభవించిన విషయాలని వాళ్ళ అభిప్రాయం. యోబు తనకు తెలిసినంతలో తన మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చినంత వరకు కూడా అతడు యథార్థంగానే జీవించున్నాడు. తర్వాత పాపము చేయలేదు, కానీ ఎందుకు ఇటువంటివి నా మీదకు వచ్చినవి అనేటువంటిది అతని యొక్క వాదన. కనుక మనం చూస్తున్నాం ఇక్కడ ఈ లోకంలో వాళ్ళకి కలిగినటువంటి సంపద లేక ఆశీర్వాదములు అవన్నీ కూడా ఒక మనిషి సరైన విధంగా చేసినటువంటిది లేకపోతే జీవించిన దానిని బట్టి పొందినవి, లేక కలిగినటువంటి నష్టాలు వాళ్ళ స్నేహితుల యొక్క అభిప్రాయం ప్రకారంగా వాళ్ళు సరైన విధంగా జీవించిన దానిని బట్టి జరిగినవి. కనుక ఈ విషయాలన్నిటిలో కూడా ఒక మనిషి సొంతంగా తన కలిగినటువంటి జ్ఞానము, బుద్ధి, శక్తి ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడం ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు పొందినవి. తర్వాత యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు అయ్యుండి సరైన విధంగా జీవించడం ద్వారా తను ఈ లోకంలో ఆశీర్వదించబడినటువంటి జీవితాన్ని కలిగి అతని ఉద్దేశంలో నేను సరైన విధంగా జీవించున్నాను కనుక నా మీదకి ఎందుకు ఈ విధంగా దేవుడు తీసుకొచ్చి నన్ను పరీక్షిస్తున్నాడు అనేటువంటిది అతని యొక్క అభిప్రాయం. సో పాత నిబంధనలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం కానీ వాక్యానుసారంగానే, తర్వాత యోబు యొక్క వాదన కూడా నేను సరిగానే జీవించినప్పుడు ఎందుకు దేవుడు నా మీదకి ఇటువంటిది తీసుకురావాలనేటువంటి వాదన కానీ ఈ లోక సంబంధంగాను, తర్వాత మనిషి తన దృష్టిలో తాను నిర్దోషినిగా అనుకుంటూ జీవించినటువంటి జీవితం ఆధారంగా ఉన్నటువంటి విషయాలు ఇది గమనించాలి. ఇక్కడ వాళ్ళు గమనిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మనిషి యొక్క దృష్టిలో వాళ్ళకు అర్థమైనంత మేరకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల యొక్క పరిమితులలో
దేవుని యొక్క కార్యములను మనుషుల సంబంధంగా జరిగించే విషయాలకు పోల్చి చూస్తూ అన్వయించుకున్నటువంటి లేకపోతే అర్థం చేసుకున్నటువంటి విషయాలు. యోబు కూడా అదే మాట్లాడుతున్నాడు. కానీ మనుషుని దేవుడు సృష్టించుటలో కలిగిన ఉద్దేశం ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల యొక్క పరిమితి మేరకు కాదు. అతని దేవుడు మనల్ని సృష్టించుటలో కలిగినటువంటి ఉద్దేశం ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఆయన పరిశుద్ధతలో పాలు పొంది ఆయన ఉన్నటువంటి స్థలములలో మనం కూడా జీవించాలనేటువంటిది ఆయన తలంపు. మనిషి తను యథార్థంగా నీతిగా జీవిస్తున్నాను అనుకునేటువంటి జీవితం ఈ భూలోకానికి పరిమితిగా ఉండి తనకు తెలిసినటువంటి గ్రహింపులో దేవునికి ఇష్టకరంగా జీవించాలనేటువంటి ఆశతో ఇక్కడ జీవించినవాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఆది నుంచి కూడా తన మహిమార్థకరమైన మనలను సృష్టించి ఆయన ఏ విధంగా పరిశుద్ధుడో మనలను కూడా ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందజేసి ఆయన ఉండేటువంటి స్థలంలో మనం కూడా ప్రవేశించుటకు అవసరమైనటువంటి విధంగా మన జీవితంలో మార్పును తీసుకొచ్చి మరి పరలోక స్థలాలలో మనల్ని ఆయనతో పాటుగా నివసింపజేసేటువంటి స్థాయికి మార్చాలని దేవుడు కోరుతున్నాడు. భూలోకంలో ఒక మనిషి సరైన విధంగా జీవించి దేవుని చేత ఆశీర్వాదాలు పొంది బిల్దదు తర్వాత ఎలీఫజు జోయర్ వలె జీవించటం అనేటువంటిది కాదు. లేక యోబు ఏ విధంగా తన జీవితంలో ఏదైతే నేను యథార్థంగానే జీవించున్నాను అని తన సొంత బలం చేత స్వనీతి చేత తను నీతిమంతుడిగా కనపరుచుకుని కోరినటువంటి జీవితాన్ని బట్టి ఈ లోక సంబంధమైన విషయాలను కాకుండా మన అంతరంగంలో దేవునికి సంబంధించినటువంటి ఒక విషయం ఉంది. అది దేవునితో సంబంధం కలిగినది. దానిలో దేవుడు మన ఆత్మలో ఆయన యొక్క ఆత్మ ద్వారా ఆయనను గురించినటువంటి ప్రత్యక్ష జ్ఞానాన్ని మనకు ప్రసాదించేవాడు. తర్వాత మన కొరకే దాచి ఉంచినటువంటి అనేక సంగతులను తెలియజెప్పేవాడు. ఇప్పుడు వరుసగా మనం దానిని గురించినటువంటి అంశాలను చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక మొదటిగా 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. తర్వాత 14వ వచనంలో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. కనుక నూతన నిబంధనలో మనం చూస్తున్నటువంటి విషయం ఏమిటి? మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు లేక ఇబ్బందులు కష్టాలను గురించి కాదు దేవుడు మన పక్షంగా కలిగినటువంటి ఉద్దేశం, పిలిచినటువంటి పిలుపు. మనము తన పరిశుద్ధతలో పాలు పొందుటకు మనము ఎటువంటిది మన జీవితంలో అవసరమైనదో ఆ ప్రక్రియను కొనసాగించేటువంటి దానిలో భాగంగా మనలను ఆయన శిక్షించేవాడిగా ఉన్నాడు. ఎందుకనగా పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువును చూడలేరు. ఆ పరిశుద్ధతలో పాలు పొందడానికి అవసరమైనటువంటి కార్యం ఏదైతే మన జీవితంలో జరగాలో, ఏ విషయాల ద్వారా ఆయన అనుమతించి మన జీవితంలో మనము ఆయన కోరిన రీతిలోనికి లేక ఆయన స్వారూప్యంలోనికి లేక మనము ఆయనతో పాటుగా ఉండటానికి యోగ్యతలోనికి తీసుకుని రాగలిగినటువంటి మన అంతరంగంలో మార్పు అవసరమైనదో ఆ మార్పు కొరకై ఆయన మన జీవితంలో కొన్ని విషయాలను జరగనిచ్చేవాడుగా ఉన్నాడు. ఎలీఫజ్ కానీ బిల్దద్ కానీ జోయర్ కానీ వారు ఆలోచించిన విధంగా ఈ లోక సంబంధంగా సరైన విధంగా జీవించితే ఆశీర్వాదము, సరిగా జీవించకపోతే శాపం అనేటువంటిది కాదు. లేక ఒక మనిషి తను సొంతంగా నీతిమంతుడిగా ఉండి నేను దేవునిని మెప్పించడానికి నేను అన్నీ చేయగలను అనుకుంటూ జీవించినటువంటి యోబు జీవితం వలె కాకుండా అది ఎందుకు జీవించాలి అనేటువంటి ఉద్దేశం అది మొట్టమొదటిగా మనం గమనించాలి. నా జీవితంలో దేవుడు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి కూడా ఆయన యొక్క పరిశుద్ధతలో నేను పాలు పొందడానికి అనుమతించేవాడుగా ఉన్నాడు. అవి నన్ను సరిచేసి నాకు ఇవ్వాలని కోరుతున్నటువంటి ఆశీర్వాదములు లేక నేను పొందాలని ఆయనతో పాటుగా ఆయన నా కుమారునితో పాటుగా నేను పొందవాలని కోరుతున్న దేవుని యొక్క తలంపు పరలోక సంబంధమైనది. ఆ పరలోకమైన సంబంధమైనటువంటి ఆశీర్వాదము లేక రాజ్యములో నేను పాలు పొందటానికి ఆయనతో పాటుగా నేను నిత్యము నివసించగలగటానికి అవసరమైనటువంటిది పరిశుద్ధత. యోబులో అంతకు మునుపు చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం 35వ వచనం నుంచి, నా మనవి వినుటకే నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవురాలు గుర్తు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు.
సర్వశక్తుడొక దేవుడు నాకు ఉత్తరం ఇచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకుందును, నాకు కిరీటముగా దానిని ధరించుకుందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన వద్దకు వెళ్ళేదను. అంటే యోబు యొక్క అంత తనంతట తానుగా నీతిగా ఉండి ఏ పాపము చేయకుండా జీవించిన జీవితంలో నేను ఉన్నాను అనేటువంటి భావన నా అడుగుల లెక్క ఆయనకు తెలియజెప్పేదను. అంటే అంత గట్టిగా అతని యొక్క నమ్మకం ఉంది, అతడు ఏ పాపము చేయలేదనేటువంటిది. 32వ అధ్యాయంలో యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించడి. అప్పుడు రామవంశస్థుడను బూజీయుడును బెరకయేలు కుమారుడునకు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడై ఉన్నట్లు చెప్పుకున్నట్టు చూచి అతని మీద బహుగా కోపగించును. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమియో చెప్పకయే యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించును. ఆ ముగ్గురు స్నేహితుల యొక్క వాదనలోనూ సరైనది కాదని, తర్వాత యోబు దేవుని కంటే నీతిమంతుడిగా తను తాను చూపించుకుంటున్నాడనే విషయాన్ని కూడా ఎలీహు గ్రహించి మాట్లాడటం మొదలుపెట్టాడు. అతను చెప్పిన దాంట్లో కొన్ని విషయాలు మనం తర్వాత చూద్దాం. ఈ మొట్టమొదటిగా మనం ఈ దేవుని యొక్క తలంపు మన పక్షంగా ఏదైతే ఉన్నదో అది చూడాలి. అది మనం గమనించినప్పుడు మన క్రైస్తవ జీవితంలో ఎందుకు దేవుడు మనకు రకరకాలైనటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చిన్నాడు, వాటన్నిటిలో కూడా ఆయన మనలో జరిగింపాలని లేక మార్చాలని కోరుతున్నటువంటి ఉద్దేశం ఏమై ఉన్నది అనేది మనం చక్కగా గ్రహించాలి. సో అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని మనం సరైన విధంగా గుర్తెరిగి దేవుడు అనుమతిస్తున్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా మనం తనకు విధేయులమై ఆయన కార్యమును జరగనిచ్చినప్పుడు మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొంది చక్కగా ఆయన యొక్క మహిమ కలిగినటువంటి ఆ 1000 సంవత్సరాల పరిపాలనలోనూ దాని తర్వాత మహిమ కలిగినటువంటి నిత్య రాజ్యంలోనూ మనం ప్రవేశించగలుగుతాం. ఆ విషయాన్ని మనం యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు దేవుడైన యెహోవా యోబుకు ప్రత్యక్షమై తాను ఏ విధంగా ఈ సృష్టి అంతటిని సృష్టించినాడో, ప్రతిదానిని జరిగించేవాడుగా ఉన్నాడో దాని విషయాలన్నింటినీ కూడా అతనితో మాట్లాడి చెప్పినాడు. చెప్పిన తర్వాత ఈ 42వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఈ సంభాషణ ఇప్పుడు మనం చూద్దాం.